హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్టర్ CEO 12వ భాగాన్ని వినిద్దాం. ప్రసాద్ గారు, మీ అమ్మాయి సొంత కూతురు కాదని వీళ్ళకి తెలుసా? వీళ్ళకెందుకు తెలుస్తుంది సార్? మా ఇంట్లో ముగ్గురికి మీకు తప్ప మా సొంత వాళ్ళకి కూడా తెలియదు అని చెప్పాడు ప్రసాద్. ఓ, ఓకే అని మళ్ళీ ఆలోచిస్తూ నడుస్తున్నాడు డాక్టర్. కీర్తిని అలాగే అబ్బాయి కూడా స్కాన్ నుంచి రావడంతో ఇద్దరిని ఒకేసారి చూసుకుని డాక్టర్ బయటకొచ్చి ప్రసాద్కి కీర్తి కండిషన్ డాక్టర్స్ చెప్పినట్లు బాగానే ఉందని చెప్పాడు. అబ్బాయి ఎలా ఉన్నారు డాక్టర్ అని అడిగాడు ప్రసాద్. స్కాన్ రిపోర్ట్స్ ఇంకా రాలేదు, వచ్చాక డాక్టర్స్ చెప్తారు. నాకు కొంచెం అర్జెంట్ పనుంది, మళ్ళీ కలుద్దాం అని చెప్పి తన విజిటింగ్ కార్డు ఇచ్చి డాక్టర్ వెళ్ళిపోతాడు. ప్రసాద్ అక్కడే ఒక చైర్లో కూర్చొని కీర్తి గురించి ఆలోచిస్తూ ఉండగా ఒక్కసారిగా గతం తరపు జ్ఞాపకాలు కళ్ళ ముందు మెదులుతాయి. గవర్నమెంట్ హాస్పిటల్ వైరల్ ఫీవర్స్ ఎక్కువగా నమోదై ఎక్కువగా పిల్లలు చనిపోతున్న సమయంలో అప్పుడే ప్రసాద్ రెండవ కూతురు కీర్తికి కూడా వైరల్ ఫీవర్ రావడంతో హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నారు. ప్రసాద్ పెద్ద ధనికుడేమీ కాదు, మధ్యతరగతి కుటుంబమే. ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చూపించే అంత పరిస్థితి లేదు, అందువలన గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు. 2 రోజులు అడ్మిషన్లోనే ఉంది, ఇంకా డాక్టర్స్ ఏమీ చెప్పడం లేదు. ప్రసాద్ రోడ్డుపై నడుచుకుంటూ వస్తుండగా రోడ్ సైడ్లో ఒక 13 సంవత్సరాలు కలిగిన అమ్మాయి స్పృహ లేకుండా పడిపోయి ఉంది. కరెక్ట్గా ప్రసాద్ రెండవ కూతురు కీర్తి వయసే. ఆ అమ్మాయికి స్పృహ తెప్పించాలని చాలా ప్రయత్నం చేశాడు, కానీ స్పృహలోకి రాలేదు. ఆ అమ్మాయిని కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లాడు. ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ చేసి బయటకొచ్చాడు డాక్టర్. ఆ అమ్మాయి ఎవరు, మీకేమవుతుంది అని అడిగాడు డాక్టర్. ఎవరో తెలియదు డాక్టర్, రోడ్లో స్పృహ లేకుండా పడి ఉంది, తీసుకొని వచ్చాను. సరే, పెద్ద డాక్టర్ రావడానికి కొంత సమయం పడుతుంది, వచ్చాక ఆ అమ్మాయి గురించి మాట్లాడతాడు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. ప్రసాద్ ఆ అమ్మాయి ఫైల్లో తన డీటెయిల్స్ రాసి అక్కడే ఇంకో డిపార్ట్మెంట్లో ఉన్న తన కూతుర్ని చూడ్డానికి వెళ్ళాడు. బయట భాగ్య ఏడుస్తూ కూర్చునుంది. భాగ్య, ఎందుకు ఏడుస్తున్నావే? అయ్యో, ఏవండి, మన కీర్తి మనల్ని వదిలి వెళ్ళిపోయింది అంటూ గట్టి గట్టిగా అరుస్తూ తల కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ప్రసాద్కి ఒక్కసారిగా ఏం అర్థం కాదు, అలాగే కింద కూర్చుని గట్టిగా ఆతురి ఏడుస్తాడు. అలా కీర్తి చనిపోయాక ఇంటికి తీసుకుని వెళ్ళాలని రెడీ చేస్తున్న సమయంలో ప్రసాద్కి ఆ సోలేని అమ్మాయి గురించి కాల్ చేస్తారు. ప్రసాద్ వెళ్తాడు అక్కడికి. నమస్కారం డాక్టర్, నా కూతురు కీర్తి చనిపోయింది అంటూ వెలువెల్లాడతాడు. ధైర్యంగా ఉండండి మిస్టర్ ప్రసాద్, వైరస్ అలాంటిది. మీ అమ్మాయి ఒక్కటే కాదు, ఇంకా చాలా మంది పిల్లలు చనిపోయారు. మెడిసిన్ కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటూ మీరు ఇంకో అమ్మాయిని అడ్మిట్ చేశారు. ఆ అమ్మాయి మీకు ఏమవుతుంది అని అడిగాడు డాక్టర్. ఏమీ కాదు అంటూ జరిగింది చెప్పాడు ప్రసాద్. హో, అవునా? చూడండి ప్రసాద్ గారు, ఆ అమ్మాయిని నేను పరీక్షించాను. ఆ అమ్మాయి ఏదో చూడకూడనిది చూసి మెదడి షాక్కి గురైనట్టుంది. అందువల్ల తన గతం అంతా మర్చిపోయింది. ఇప్పుడు తనకి ఎవరు గుర్తుకు రాలేరు. గుర్తు చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్న ఆ అమ్మాయి మెదడు ఒత్తిడికి గురై ఇంకా పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? మీకు ఎలాగో ఆ అమ్మాయి తెలియదు అంటున్నారు కాబట్టి నేను న్యూస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. తన తరపు వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్తారు అని చెప్తుండగా డాక్టర్, వద్దు డాక్టర్ అంటాడు ప్రసాద్. వద్దు అంటే అని అడిగాడు ఆశ్చర్యంగా డాక్టర్. నా కీర్తి స్థానం ఆ అమ్మాయికి ఇస్తాను. నా కూతురు నన్ను ఎలాగో వదిలిపోయింది, అందుకే బహుశా ఆ అమ్మాయిని నాకు కనిపించేలా చేశాడేమో. తనకి గతం ఎలాగో గుర్తుకు లేదు. నేనే తన తండ్రిగా నేను మారి నా కన్న బిడ్డ మాకు దూరం అవ్వలేదు అనుకుంటూ పెంచుకుంటాం. ప్లీజ్ ఒప్పుకోండి డాక్టర్ గారు. చూడండి ప్రసాద్ గారు, మీరు ఎమోషనల్గా ఆలోచిస్తున్నారు. ఇది రూల్స్ ప్రకారం తప్పు. దీనికి రూల్స్ ఒప్పుకో. మీరు ప్లీజ్ అర్థం చేసుకోండి. డాక్టర్ గారు, మీరు ఎందుకు భయపడుతున్నారు? నాకు అర్థమవుతుంది. కన్న కూతుర్ని చూడని తల్లిదండ్రులు, భారంగా ఫీల్ అయ్యే తల్లిదండ్రులు ఉన్న ఈ సమాజంలో ఎవరో తెలియని అమ్మాయిని తీసుకుని వెళ్ళి కూతురులాగా పెంచుతానంటే కొంచెం నమ్మకం కుదరదు. నేను ఒప్పుకుంటాను. కానీ మీకు నేను నా మొదటి కూతురు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు నా కీర్తి చనిపోయడం వరకు మీకు అన్నీ తెలుసు. మా ఇల్లు, ఇంటి పరిస్థితి అన్నీ మీకు తెలుసు. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరే ఆలోచించండి. ఒకవేళ ఆ అమ్మాయిని అంత బాగా చూసుకునే కుటుంబం వాళ్ళే ఉంటే తాను అలాంటి పరిస్థితికి ఎందుకు వచ్చి ఉంటుంది చెప్పండి అని అడిగాడు ప్రసాద్. నాకు అర్థమవుతుంది. నాకు కొంచెం సమయం ఇవ్వండి ప్రసాద్ గారు, నేను ఆలోచించుకొని చెప్తాను అని చెప్పాడు డాక్టర్. సరే డాక్టర్ గారు అని బయటికెళ్ళి కూర్చున్నాడు. ఒక 10 నిమిషాల్లో మళ్ళీ డాక్టర్ పిలిచాడు ప్రసాద్ని. మీరు చెప్పింది నిజమే. తన కుటుంబం బాగుంటే తాను ఇలాంటి పరిస్థితిలో ఉండదు. సో మీకే ఆ అమ్మాయిని ఇస్తాను. బట్ మీరు కొన్ని సైన్స్ ఫార్మాలిటీస్ ఫిల్ చేసి తనని దత్తత తీసుకునేలా చేస్తాను. ఈ విషయం మనిద్దరికి, మీ కుటుంబం వాళ్ళకి మాత్రమే తెలియాలి, అంతే. అందుకు మీకు ఓకే అంటే నేను ఏర్పాట్లు చేస్తానని చెప్తాడికి డాక్టర్. ఇంకో ఆలోచన కూడా చేయకుండా సరే డాక్టర్ గారు అంటాడు ప్రసాద్.
అలా డాక్టర్ రెడీ చేసి గతం మర్చిపోయిన అమ్మాయిని ప్రసాద్ కూతురుగా అప్పగిస్తాడు. కీర్తి మరణం తలుచుకుని ఏడుస్తున్న భాగ్యకి జరిగిన విషయం అంతా చెప్తాడు. మన కీర్తిని మన నుంచి శాశ్వతంగా దూరం చేసిన ఆ దేవుడు అదే సమయంలో మనకి ఇంకో అమ్మాయిని కీర్తి రూపంలో ఇస్తున్నాడు అనుకుందామండి. మన కీర్తి బ్రతికుంటే ఎలా పెంచేవాళ్ళమో అలాగే ఆ అమ్మాయిని కాదు, మన అమ్మాయి పేరు కీర్తినే ఈ అమ్మాయికి పెట్టి అలాగే పిలుద్దాం, అలాగే పెంచుదాం అంటుంది భాగ్య కూడా సంతోషంగా. అలా బంధువులకి ఎవరికీ తెలియకుండా తన సొంత కూతురు కీర్తిని ఆ భూదేవికి అప్పగించి గుండెలో ఉన్న భారాన్ని అక్కడే వదిలేసి ఎవరో తెలియని ఈ అమ్మాయిని తన కూతురు కీర్తిగా పెంచారు ప్రసాద్ భాగ్య. బంధువులు తెలిసిన వాళ్ళు కీర్తి మొహం అలా ఎలా మారిపోయిందని అడిగితే వైరస్ ఇన్ఫెక్షన్ వలన మొహంలో మార్పులు వచ్చాయి, అందుకే ప్లాస్టిక్ సర్జరీ చేయించామని చెప్పి ఆ అమ్మాయికి కీర్తి అని పేరు పెట్టి తన సొంత కూతురుగా పెంచారు. గతం మర్చిపోయిన ఆ అమ్మాయి కూడా తన తల్లిదండ్రులు వీళ్ళే అని, తన అక్క కరుణానే అని మైండ్లో ఫిక్స్ అయిపోయింది. జరిగిందంతా ఒక్కసారిగా ప్రసాద్ గుర్తు చేసుకుంటూ ఉంటే ఏవండి అని పిలుపు ఎక్కడో వినిపిస్తుంది. మళ్ళీ అదే పిలుపు కొంచెం గట్టిగా. ఆ పిలుపుకి ప్రసాద్ ఈ లోకంలోకి వస్తాడు. భాగ్య, నువ్వా? ఎప్పుడొచ్చావు? ఇప్పుడే. కీర్తి ఎలా ఉంది, ఎక్కడుంది అని కంగారుగా అడిగింది. ఐసీలో ఉన్న కీర్తిని చూసి భాగ్య చాలా బాధతో ఏడుస్తూ ఉంటుంది. అది చూసి ప్రసాద్ ఎంత గొప్ప మనసు నీది అని మనసులో అనుకుంటాడు. వీళ్ళిలా ఉండగా అభయ్కి స్కాన్ చేసిన రిపోర్ట్స్ చూసి డాక్టర్ బయటకు వస్తాడు. అప్పటికే అభయ్ కుటుంబం అంతా కూడా అక్కడే ఉంటారు. అభయ్ స్కాన్ రిపోర్ట్స్ వచ్చాయి. ఎలా ఉంది డాక్టర్? నా కొడుక్కి ప్రమాదం ఏమీ లేదు కదా అని అడుగుతుంది ఆతృతగా సత్యవతి. ఇప్పటికీ ఏమీ లేదు. ఆపరేషన్ అవసరం లేకుండా మందులతో రికవరీ అవుతాడని అనుకుంటున్నాం. 48 గంటలంటే 2 రోజులు మెడిసిన్స్కి రియాక్ట్ అవ్వకపోతే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. మెడిసిన్స్కే బాడీ రియాక్ట్ అయింది అంటే అదే ఒక వారం రోజులు ఐసీలో ఉంచి కంటిన్యూ చేద్దాం. అంటే ఇంకా ప్రమాదం కంప్లీట్గా పోలేదంటారా అని అడిగాడు అభిరామ్. అవునండి, 2 రోజులు గడిచాక చెప్తాం, ధైర్యంగా ఉండండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. ఏంటి ఇలా చెప్పి వెళ్ళిపోతున్నారు అంటూ ఏడుస్తుంది సత్య. వదిన, మన అభికి ఏమవ్వదు, మందులతో రికవరీ అవుతాడు చూడు అంటూ నచ్చజెప్పుతూ ఉంటుంది హిమజ. అప్పుడే ప్రసాద్ భాగ్య వాళ్ళు వస్తారు. అబ్బాయి గురించి అడిగి తెలుసుకుంటారు. కంగారు పడకండి అభయ్ సారికి కూడా ఏమీ అవ్వదు, ఆ దేవుడు తనకి తోడుగా ఉంటాడు అంటూ భాగ్య చెప్తుంది. ప్రసాద్ అఖిలాష కుటుంబాన్ని ఒకచోటే చూసిన డాక్టర్ ఆలోచిస్తూ ఉంటాడు తన ఛాంబర్లో కూర్చొని. ఆ డాక్టర్ గవర్నమెంట్లో పనిచేస్తూనే ఇంకో హాస్పిటల్లో కూడా పార్ట్నర్షిప్లో ఉండి మెయింటైన్ చేస్తుంటాడు అన్నమాట. అమ్మో కనిపించలేదని వెతుకుతున్న అబ్బాయి కుటుంబం వాళ్ళకి ఆ రోజు వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న స్థలంలో ఒక అమ్మాయి మొహం వేరేలా మారిపోయి పడి ఉంటుంది. ఆ అమ్మాయిని అమ్ము అనుకుని ఏమైందో తెలియక హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంటారు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసాద్కి గతం మర్చిపోయిన ఆ అమ్మాయిని అప్పగించి ప్రైవేట్గా ఉన్న తన హాస్పిటల్కి వస్తాడు డాక్టర్. అక్కడ అఖిలాష పరిస్థితి జూనియర్ డాక్టర్స్ చెక్ చేసి ఈ డాక్టర్కి చెప్పగా అప్పటికే ఆ అమ్మాయిని రేప్ చేసిన విషయం తెలియకుండా ఉండడానికి వైరల్ ఇన్ఫెక్షన్ అయి బాడీ మొత్తం ఇన్ఫెక్షన్తో మారిపోయి ఉంటుంది. అదే విషయం తన నాన్నని పిలిచి చెప్తూ ఉండగా అఖిల్ వింటాడు. ఆ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దని, వాళ్ళు భరించలేరని అఖిల్ నాన్న చెప్పి డాక్టర్ని రిక్వెస్ట్ చేస్తుంటాడు. బయటకు వచ్చిన అఖిల్, నాన్న, అమ్ముని ఏదో పాము కరవడం వల్ల టైంకి ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం వల్లే బాడీ అంత ఇన్ఫెక్షన్ అయి మొహం మారిపోయింది, అందువల్లే అమ్ము చనిపోయిందని చెప్పాడు. ఆ మాట వినగానే కుటుంబం అంతా ఒక్కసారిగా బాధలో ఏడుస్తుంటారు. అప్పుడే డాక్టర్ ఆ అమ్మాయి ఒరిజినల్ ఫోటో అడుగుతాడు. అప్పుడే అమ్ము ఫోటో ఒకటి ఇస్తారు. ఆ ఫోటోను చూసిన డాక్టర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి ఈ అమ్మాయి? ఏం అర్థం కావడం లేదే, హో గాడ్ అంటూ తల పట్టుకుని ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉండగా ఇంకో డాక్టర్ వచ్చి తన పరిస్థితి చూసి ఏమైందని అడగగానే మొత్తం చెప్పు, ఇప్పుడు ఏం చేయాలి నేను అన్నాడు. ఈ అమ్మాయినే నేను ప్రసాద్కి దత్తతగా ఇచ్చి వచ్చాను. ఇక్కడేమో ఈ అమ్మాయి అని ఇంకెవరో అమ్మాయిని తీసుకొని వస్తున్నారు. ఆ అమ్మాయి ఏమో గతమంతా మర్చిపోయి ప్రసాద్ వాళ్ళని తన కుటుంబాన్ని నమ్మేసింది. అసలు ఏం జరుగుతుంది? ఆ అమ్మాయి ఎందుకలా ఏదో చూసి గతం మర్చిపోయింది? నాకేం అర్థం కావట్లేదు డాక్టర్ అంటాడు. మనకి ఇదంతా అర్థం అవ్వాలంటే ఆ అమ్మాయి, అదే ఈ అఖిలాష, ఆ అమ్మాయే చెప్పాలి అని. ఆ అమ్మాయి ఏమో గతం మర్చిపోయింది. సో ఇప్పుడు అంటాడు ఇంకో డాక్టర్. ఏం చేద్దాం డాక్టర్ అంటాడు ఇంకో డాక్టర్. ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇలా ఎందుకు జరిగిందని ఆ అమ్మాయిని అడిగి ఆ చిన్న మెదడికి శ్రమ ఇవ్వాలనుకోవడం లేదు. ఆల్రెడీ ఆ అమ్మాయి వాళ్ళని తల్లిదండ్రులుగా అనుకుంటుంది. ఇక్కడ వీళ్ళకి సంబంధించిన అఖిలాష చనిపోయింది, ఇలాగే వదిలేసేయండి డాక్టర్. గతం మర్చిపోయిన ఆ అమ్మాయిని చూసి మాత్రం వీళ్ళు సంతోషంగా ఉండరు కదా, కానీ అలా చేయడం కరెక్టేనా? కరెక్ట్ అని నేను చెప్పను, కానీ ఇది వీళ్ళ జీవితాలతో ఆ దేవుడు ఆడే ఆట అంతే, అది మాత్రం చెప్పగలను అంటాడు డాక్టర్. అలా అబ్బాయి కుటుంబానికి సంబంధించి అఖిలాషగా
అమ్ము చనిపోయింది, కానీ కీర్తిగా ప్రసాద్ భాగ్యల కూతురుగా బ్రతికింది. అసలు ఎందుకు అమ్ము గతం మర్చిపోయింది? ఏం చూస్తుంటుందో, ఏం జరుగుతుంది? ఇదంతా కీర్తి అలియాస్ అమ్ముకి గతం గుర్తొచ్చాకే తెలుస్తుంది. గతం గుర్తుకు వస్తుందో లేదో చూద్దాం. ప్రెజెంట్ హాస్పిటల్లో కీర్తికి మెలకు వచ్చింది. ఒక్కసారిగా జరిగిందంతా గుర్తుకొచ్చి ఆ వ్యాన్ డాష్ ఇవ్వడం కూడా గుర్తుకు రావడంతో అభయ్ సార్ అని గట్టిగా అరుస్తుంది. ఆ శబ్దానికి పక్కనే ఉన్న నర్స్ కీర్తిని చూసి తనతో మాట్లాడుతుంది. ఎక్కడున్నాను నేను అని అడుగుతుంది. మేడం, మీరు హాస్పిటల్లో ఉన్నారు, ప్రశాంతంగా ఉండండి. మరి అభయ్ సారు? ఆయన కూడా పక్కన ఐసీలో ఉన్నారు అంటుంది. ఎలా ఉన్నారు? అది మీకు డాక్టర్ చెప్తారు, మీ వాళ్ళు బయట ఉన్నారు, పిలుస్తాను అని నర్సు వెళ్ళిపోయింది. కీర్తి కుటుంబంని పిలిచి అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా చెప్తుంది. అలా డాక్టర్ చెక్ చేసి, కీర్తి యు ఆర్ ఫైన్, ఒక వారం రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పారు. డాక్టర్, అబ్బాయి సార్కి ఎలా ఉంది? హీఈస్ ఆల్సో ఫైన్, డోంట్ వరీ, టేక్ రెస్ట్ అని చెప్పి మీరు ఒక్క నిమిషం బయటికి రండి అని ప్రసాద్ని పిలుస్తారు. ఆ అమ్మాయి బాగా రెస్ట్ తీసుకోవాలి, సో ఆ అబ్బాయి గురించి ఏం చెప్పకండి, ఎలాంటి ప్రెషర్ పెట్టకండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. అలాగే అంటూ ప్రసాద్ కూడా కీర్తికి అలాగే చెప్తాడు. అభయ్ కుటుంబం కూడా కీర్తిని వచ్చి చూసి అభయ్ కూడా బాగానే ఉన్నాడని చెప్తారు. అలా 2 రోజులు గడుస్తాయి. కీర్తి బాగానే రికవర్ అయింది. డిశ్చార్జ్ కూడా చేసేస్తున్నారు. కీర్తి ఒకసారి అభయ్ని చూడాలనుకుంది. ఇప్పుడే చూడ్డానికి వీల్లేదని ఐసీలోనే ఉన్నారని చెప్పి కన్విన్స్ చేసి కీర్తినైతే ఇంటికి తీసుకుని వెళ్తారు. కరుణ కీర్తిని చూసి చాలా ఎమోషనల్ అవుతుంది. హాస్పిటల్లో అభయ్ గురించి ఏం చెప్తారా అని ఎదురు చూస్తున్నారు కుటుంబం అంతా. డాక్టర్ 2 రోజులు కంప్లీట్ అయ్యాక 3వ రోజు చెక్ చేసి మళ్ళీ అభయ్కి ఒక స్కాన్ చేసి ఆ రిపోర్ట్స్ ప్రకారం అభయ్ కూడా 2 రోజుల్లో మెలకువలోకి వస్తారని చెప్పారు. ఆపరేషన్ అవసరం లేకుండా మెడిసిన్స్తోనే రికవర్ అవుతున్నారని చెప్పారు. అందరూ చాలా సంతోషం పడ్డారు. 2 రోజులు ఎలా గడిచాయో తెలీదు. ఇంట్లో ఉన్న కీర్తి ఆలోచనలు అభయ్ మీదనే ఉన్నాయి. ఎలా ఉన్నారో, ఎందుకు నాకు చూపించలేదని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ ఉండగా అభయ్ మీదకి కావాలని ఫాస్ట్గా వచ్చిన వ్యానే గుర్తుకొచ్చింది. వెంటనే శ్రీకి కాల్ చేసింది. శ్రీ ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ అఖిల్ సహాయంతో ఉన్నాడు. కీర్తి కాల్ చేయగానే శ్రీ కాల్ లిఫ్ట్ చేసి, హలో కీర్తి, ఎలా ఉన్నావు అని అడిగాడు. సార్, నేను బాగానే ఉన్నాను. ఆ వ్యాన్ వాడిని పట్టుకున్నారా అని అడిగింది. వ్యాన్ వాడినా? ఏ వ్యాన్ వాడిని అని అడిగాడు శ్రీ కన్ఫ్యూజన్గా. సార్, అంటే మీకు యాక్సిడెంట్ ఎలా అయిందో తెలీదా? యాక్సిడెంట్ ఎలా అవడం ఏంటి కీర్తి? నాకేం అర్థం కావడం లేదు, క్లారిటీగా చెప్పు అంటారు శ్రీ. పక్కనే ఉన్న అఖిల్ ఏమైంది అని అడిగాడు. శ్రీ ఫోన్ స్పీకర్ ఆన్ చేశాడు. సార్, నేను బాగా చూశాను. ఆ రోజు వ్యాన్ అబ్బాయి సార్ మీదకి కావాలని ఫాస్ట్గా వచ్చింది అంటూ ఆ రోజు జరిగింది చూసి చెప్పింది కీర్తి. వింటున్న శ్రీ అఖిల్కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అసలు అబ్బాయిని ఎందుకు కావాలని యాక్సిడెంట్ చేశారని ఆలోచన కూడా వాళ్ళకి అర్థం కావడం లేదు. ఏంటి కీర్తి నువ్వు చెప్పేది? మేమేదో అనుకోకుండా జరిగింది అనుకున్నామే అన్నారు శ్రీ. లేదు సార్, కావాలని చేశారు, ఎవరో కనుక్కోండి ప్లీజ్ అంది కీర్తి. కంగారు పడుకు కీర్తి, ఇప్పుడు చెప్పావుగా, ఖచ్చితంగా ఎవరని కనుక్కుంటాం, వాడంతా చూస్తాం అంటాడు. ఓకే సార్, ఇప్పుడు అబ్బాయి సార్ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాడు కీర్తి, నువ్వు కంగారు పడుకో. ఓకే సార్, బాయ్ అని కాల్ కట్ చేసింది. ఏంటి శ్రీ ఇది? ఆ అబ్బాయిని ఎవడు కావాలని యాక్సిడెంట్ చేయించాలనుకుంటాడు? యాక్సిడెంట్ అంటే ఆ అబ్బాయిని చంపాలి అనుకోవడమే కదా అఖిల్. చంపడానికా అని షాక్ అవుతాడు అఖిల్. అలాగే అనిపిస్తుంది, కానీ అబ్బాయిని చంపాల్సిన అవసరం ఎవరికుంది అని శ్రీ ఆలోచిస్తూ ఉంటాడు. బాగా ఆలోచించు శ్రీ, ఎందుకంటే నువ్వే అభితో ఎక్కువ సమయం ఉనింది. నీకు మాత్రమే స్కూలు కాలేజ్ అంటూ లేదా బిజినెస్లో ఎవరైనా శత్రువులు ఉన్నారేమో తెలుస్తుంది అన్నాడు అఖిల్. ఇక్కడ కీర్తి కూడా వ్యాన్ రావడాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటూ ఆ అబ్బాయి సార్ని చంపాల్సిన అవసరం ఏముంది, ఎవరై ఉంటారని ఆలోచిస్తూ ఉంటుంది. హాస్పిటల్లో అబ్బాయికి మెల్లగా మెలకు వస్తూ ఉంటుంది. కళ్ళు మూసుకుని ఉన్న ఏదేదో కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. బావా అనే పిలుపు చెవుల్లో ధ్వనిస్తూ ఉంటే అమ్ము చనిపోవడం కళ్ళ ముందు కనిపించింది. బావా అనే పిలుపు కీర్తి నోట మళ్ళీ వినిపిస్తుంది. అప్పుడే ఒక్కసారిగా ఎక్కడో ఎగిరిపడ్డట్టు అభయ్ సార్ అనే అరుపులు మారి మారి ఈ శబ్దాలు కళ్ళ ముందు అమ్ము కీర్తి అలా మారుతూ కనిపిస్తుంటే కీర్తి అంటూ గట్టిగా అరుస్తూ లేవడానికి ప్రయత్నం చేస్తాడు. మెదడికి ఎక్కువగా ప్రెషర్ అవ్వడం వల్ల నొప్పొచ్చి అమ్మా అంటూ లేకుండా మళ్ళీ అలాగే పడుకుంటాడు. పక్కనే ఉన్న నర్స్ అది చూసి, సార్ మీకేం కాలేదు, చిన్న దెబ్బలు, ప్లీజ్ నెమ్మదిగా ఉండండి అంటుంది. కీర్తి అని అంటూ ఉండగా, కీర్తి గారు బాగానే ఉంది అభి అనే శబ్దం. అటువైపుగా చూస్తే హిమజ. అత్తయ్య, యాక్సిడెంటు, కీర్తి అంటూ లేవడానికి మళ్ళీ ప్రయత్నం చేశాడు కంగారుగా. హిమజ అభిని పట్టుకుని, ముందు టెన్షన్ పడకు, కామ్గా ఉండు, నేను చెప్తున్నానుగా, కీర్తి క్షేమంగా ఉంది, 2 రోజుల ముందే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వెళ్ళిపోయింది.
నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, తొందరగా రికవరీ అయ్యావు అంటే మనం కూడా మన ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటూ తల మీద చేయి వేసి చెంపలు నిమురుతూ ప్రేమగా మెల్లిగా చెప్తోంది చిన్న చిరునవ్వుతో హిమజ. నిజంగానే కీర్తికి ఏం కాలేదు కదా అత్తయ్య? నా మాట మీద నమ్మకం ఉందా నీకు? అప్పుడు నేను చెప్పింది నిజమే. ఒక్కసారి చూడాలని ఉంది అత్తయ్య. ఆ అబ్బాయి అలా అడిగేసరికి హిమజ చాలా ఆశ్చర్యపోతుంది. తనకి కూడా బెడ్ రెస్ట్లో ఒక వారం రోజులు ఉండమని చెప్పారు అభి. సో తను రాలేదు. అయితే వీడియో కాల్ చేయండి ప్లీజ్. ఒక్కసారి తను చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అబ్బాయి మెంటల్గా కీర్తికి ఏమైనా అయ్యిందనుకుంటున్నాడని చూపిస్తే అబ్బాయి కూడా నెమ్మదిగా ఉంటాడు కదా అని హిమజ కూడా అనిపించడంతో సరే ఒక 5 నిమిషాలుండు అంటూ అక్షయ్కి కాల్ చేసి కీర్తి నెంబర్ కావాలి అంటుంది. కీర్తి, అభయ్ అన్నయ్య ఫోన్స్ ఆ యాక్సిడెంట్లో పగిలిపోయింది అత్తయ్య అన్నాడు. ఓ ఓకే, మరి వాళ్ళ నాన్న నెంబర్ ఉంటుంది కదా, సెండ్ చెయ్యి. ఓకే అత్తయ్య. అన్నయ్యకి ఇప్పుడు ఎలా ఉంది? మీ అన్నయ్య కోసమే ఈ నెంబర్ అంటూ అభయ్కి మెలకువ రావడం, కీర్తి గురించి అడగడం చెప్తుంది. ఓ సో గుడ్ అత్తయ్య. అన్నయ్యకి మెలకువ వచ్చేసింది. థ్యాంక్ గాడ్. నేను ఇప్పుడే వస్తాను. మామ్ డాడీకి కూడా చెప్తాను. ఓకే, ముందైతే కీర్తిని చూపించాలి. నెంబర్ సెండ్ చేయి అంటుంది నవ్వుతూ. నీతో మాట్లాడుతూనే చేసేసానే. ఓకే బాయ్. అక్షయ్ వాళ్ళ అమ్మ నాన్నలకి శ్రీ అఖిల్ కూడా కాల్ చేసి అభయ్కి మెలకొచ్చిన సంగతి సంతోషంగా చెప్తాడు. ఇటు కీర్తి నాన్నకి ముందు మామూలుగా కాల్ చేసి విషయం చెప్తుంది హిమజ. తప్పకుండా అమ్మా, ఇప్పుడే కీర్తిని చూపిస్తాను, మీరు వీడియో కాల్ చేయండి అని కీర్తి గదికెళ్తాడు. ఒంటరిగా ఉంటే ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుందని కరుణని తోడుగా పెట్టుంటారు. కరుణతో కూడా ఆ యాక్సిడెంట్ ఎలా అయిందో చెప్తూ ఉంటుంది. అప్పుడే ప్రసాద్ వచ్చి అభయ్ గురించి చెప్తాడు. కీర్తి అక్క బాగానే ఉందిగా మొహం అంటుంది వెంటనే. కరుణ నవ్వుతూ నీకేంటే చందమామ మొహం అంటూ షాల్ మాత్రం పైన కప్పుతుంది. ప్రసాద్ ఫోన్ రింగ్ అవుతుంది అంటాడు. కీర్తి కనిపించేలా పెట్టి లిఫ్ట్ చేస్తాడు ప్రసాద్. అక్కడ హిమజ కూడా అబ్బాయికి పెట్టుంటుంది నేరుగా. అలా ఇద్దరు ఒకరినొకరు నేరుగా వీడియో కాల్లో చూసుకుంటారు. హలో సార్, హౌ ఆర్ యూ అని అడుగుతుంది. కీర్తిని చూడగానే ఏమైందో ఏమో కానీ అబ్బాయి మనసంతా సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతుంది. అబ్బాయి మొహంలో సంతోషం. హిమజ ఇలా చూసి చాలా సంవత్సరాలు అవుతుంది. తనకి తెలియకుండానే అబ్బాయిని అలా చూసేసరికి సంతోషంలో ఆనంద బాష్పాలు వస్తాయి. కీర్తి మొహంలో కనిపించే ఆ గాయాలు అబ్బాయి గుండెల్లో బాధని కలిగిస్తున్నాయి. కీర్తి ఎలా ఉన్నావు అని ప్రేమగా అడుగుతుంటే ఆ గొంతులోని ప్రేమ కీర్తి ఒక్కదానికే కాదు, ప్రసాద్ కరుణలకు కూడా ఆ ప్రేమ తెలుస్తూ ఏదో అనుభూతినిస్తుంది. నేను బాగున్నాను సార్, మీరెలా ఉన్నారు? బాగానే ఉన్నాను. ఎక్కడ దెబ్బలు తగిలాయంటూ కంగారుగా ఆతృతగా అడిగాడు. అబ్బాయిలో ఆ మార్పు ఏంటో కీర్తికి తెలియడం లేదు, కానీ తన వల్లనే ఏ యాక్సిడెంట్ అయిందని గిల్టీ ఫీల్ అవుతున్నట్లున్నారనుకుని మనసులో దెబ్బలు తగిలిన చోట చూపిస్తూ 1 వీక్ బెడ్ రెస్ట్లో ఉండమని చెప్పారు సార్ అంటుంది. 1 వీక్ కాదు, 1 మంత్ అయినా పర్వాలేదు, బాగా రెస్ట్ తీసుకుని రికవరీ అయ్యాకే ఆఫీస్లోకి నీ ఎంట్రీ అంటాడు అబ్బాయి. ఓకే సార్ అంటుంది. టేక్ కేర్, బాయ్ అన్నాడు. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి సార్, బాయ్ అని చెప్పి కాల్ కట్ చేస్తుంది కీర్తి. ఇద్దరు ఒకరినొకరు అలా పలకరించుకోవడం ఒక కొత్త అనుభూతి కలిగిస్తుంది ఇద్దరు మనసుల్లోనూ. అదొక పెద్ద బంగ్లా. మేడం మిస్ అయింది, హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయిందంట ఆ కీర్తి అన్నాడు ఒకతను. అటువైపు తిరిగి గోడకున్న పెద్ద ఫోటోను చూస్తున్న ఆ అమ్మాయి చెప్పిన అతని వైపు చూసి కోపంగా చెంప పగలు కొడుతుంది. చెంప మీద చేయి పెట్టుకుని ఈసారి మిస్ అవ్వదు అనుకున్నాం మేడం అని అంటూ ఉండగా, డోంట్ టాక్ యూ ఈడియట్, ఒక అమ్మాయిని చంపలేకపోతున్నందుకు సిగ్గుతో చచ్చిపోండ్రా వెళ్ళి అని గట్టిగా అరుస్తున్న ఆ అమ్మాయి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.